మంజీర నదిలో చేపల మృత్యువాత హత్నూర పల్పనూరు గ్రామ శివార్లో వేల సంఖ్యలో మృతి చెందిన చేపలు. ఉదయం నదిలో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లగా కుప్పలు తెప్పలుగా పడి ఉన్న చేపల మృతితో కంపు కొడుతున్న మంజీర నది పరిసరాలు. కొన్నేళ్లుగా మంజీర నదిలో కలుస్తున్న నక్కవాగులోని పారిశ్రామిక వ్యర్థ జలాలతోనే చేపలు చనిపోయి ఉండొచ్చని మత్స్యకారుల అనుమానం. గతంలోనూ మంజీర నదిలో పారిశ్రామిక వ్యర్థ జలాలతో మృతి చెందిన చేపలు టన్నుల కమానం నా ఫోన్లో పంపేది అక్కడ నుంచి నంబర్ చెప్తా పంపి వాట్సాప్లో డైరెక్ట్ కొట్టొస్తుంది కొట్టే మరి కొట్టే గట్లగా దాకా పోయిరానికి ఏమైంది ఇంకా గిట్లా వదురాని గట్లా వదురాని అంటే బాత్రూమ్ పోయి గట్లా పోయి చూసిరా నువ్వు ఒక్కొక్కటి తేలుతున్నాయి నువ్వు ఇక్కడ ఇంకో పాప్లెట్ రావలేదు చూడు పాప్లెట్ అస్సలే రావలేదు ఎన్నో ఒకటి వస్తుంది పాప్లెట్ ఆడ తేలుతున్నాయి ఆడొకటి మొత్తం వేసుకొని పాప్లెట్. నరేష్, మాది పల్పానూరు గ్రామం. ఇది చేపలు రోజు వేటకి వెళ్ళంగా చేపలు ఇట్లా చనిపోయి తెప్పును తేలినాయి. ఇదేం పరిస్థితి అని వెళ్తే కెమికల్ వాటర్ వచ్చేసినాయి. కెమికల్ వాటర్ వల్ల చనిపోయినాయి, మొత్తం కుప్పలుగా తేలినాయి. తేలితే ఏమైందంటే మేము వెళ్ళి మళ్ళీ ఎంబడి వచ్చేసినాం ఇంటికి. మా జీవనాధారమే దాని మీద. మేము ఇప్పుడు ఖాళీగా ఉన్నాము, ఇంటికాడ ఏం చేయట్లేదు, ఏం పని లేదు. ఇట్లా చేపలు మొత్తం ఖరాబ్ అయ్యి చనిపోయినాయి వాటర్ వల్ల, కెమికల్ వాటర్ వల్ల. ఇట్లా శివంపేట బ్రిడ్జ్ నుంచి ఇక్కడ మన బోర్పట్ల గ్రామం వరకు మొత్తం చేపలు తెప్పని తేలినాయి, చనిపోయినాయి, మొత్తం ఖరాబ్ అయిపోయి తేలినాయి. మా ఆధారమే దీని మీద సార్. విలేజ్ పల్పనూరు. మేము చేపలు పట్టుకొని బతికేది మేము. మాకు రోజువారీగా మేము వెళ్తుంటే ఏటికి వెళ్తే చేపలు చనిపోయి ఉన్నాయి ఏట్లో. మళ్ళీ రిటర్న్ వచ్చేసినాం మేము. చేపలు కెమికల్ నీళ్ళు పడ్డాయి, అవి ఎక్కడి నుంచి పడ్డాయో మాకంతా తెలియదు. మేమైతే రోజు ఇదే చేపలు పట్టుకొని బతుకోవడమే, రోజు ఇదే పని చేసుకోవడమే, మాకు వేరే పని ఏం లేదు. మేము చేపలు పట్టుకొని బతుకుతాం. వెళ్ళడానికి వెళ్తే కూడా మాకు తాగడానికి కూడా ఇబ్బంది అవుతుంది వాటర్ తోటి. మనకు తాగే వాటర్ బోర్పట్ల దగ్గర ఉంది మంజీర వాటర్. ఆ వాటర్ కూడా కాలుష్యమై వస్తున్నాయి, ఫ్రెష్ అయితే లేవు, కాలుష్యమయ్యే పచ్చగా నీళ్ళు వస్తున్నాయి, కెమికల్ నీళ్ళు. అది వారంకి ఒకసారి మళ్ళీ కెమికల్ నీళ్ళు వస్తూనే ఉన్నాయి, చనిపోతూనే ఉన్నాయి చేపలు. ఇట్లా జీవనాధారం మాకు ఏది లేదు. అట్లా కెమికల్ వాటర్ వచ్చినాయి మాకు. కెమికల్ వాటర్ ఏ కంపెనీ నుంచి వచ్చాయో తెలియదు. మేము పొద్దునే వెళ్ళేటకి మొత్తం తెప్పున తేలి ఉన్నాయి చేపలన్నీ. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.